మనం లాగర్థమ్స్లో కంటిన్యూషన్ వీడియో. సో ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా చూడండి, ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలన్నా, ఇన్ఈక్వాలిటీ అయినా ఈక్వాలిటీ అయినా ఏదైనా లాగర్థమ్స్లో సాల్వ్ చేయాలి అంటే సో ఫస్ట్ దానికంటే బిఫోర్ డొమైన్ కనుక్కోవడం అనేది మంచి అలవాటు. సో కాబట్టి ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. సో లాగ్ లోపల ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు. సో గ్రేటర్ దాన్ నెగిటివ్ కాకూడదు, సేమ్ టైం జీరో కూడా కాకూడదు. కాబట్టి గ్రేటర్ దాన్ జీరో. అండ్ ఇంకొకటి ఉంది, ఇట్లా రైట్ సైడ్ కూడా లాగ్ ఉంది. సో ఇక్కడ లాగ్ లోపల x+1 ఉంది కాబట్టి x+1 గ్రేటర్ దాన్ జీరో అవ్వాలి. ఇంకా ఎక్కడ కూడా వేరియబుల్స్ లేవు. సో ఇవి బేస్ 2 1/2 అవి నెగిటివ్స్ కాదు, సేమ్ టైం 1 కూడా కాకూడదు. సో అవి ఏలైనా కాదు కాబట్టి వేరియబుల్స్ ఉన్న వాటిని మొత్తం రాసేసాము. ఇప్పుడు దీని నుంచి 2 గ్రేటర్ దాన్ x అండ్ దీని నుంచి x గ్రేటర్ దాన్ -1. సో అప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రాస్తే x<2 వస్తుంది అండ్ x గ్రేటర్ దాన్ -1. సో అండ్ అన్నాం కాబట్టి ఇంటర్సెక్షన్. సో -1 నెక్స్ట్ 2. సో x గ్రేటర్ దాన్ -1 మీన్స్ -1కి రైట్ సైడ్ అండ్ x<2 మీన్స్ 2కి లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ ఇప్పుడు రెండింటికి అండ్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ పోర్షన్ తీసుకోవాలి. సో ఇయర్ x ఈజ్ బిలాంగ్స్ టు ఏమొస్తుంది -1, 2. x బిలాంగ్స్ టు -1, 2. ఇది డొమైన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో లాగ్ ఆఫ్ 2 - x బేస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉంటే రైట్ సైడ్ ఏమో 1/2 ఉంది. సో మనకి లాగ్ ఇది చూసుకోండి ఫార్ములా, లాగ్ x బేస్ 1/a అంటే అప్పుడు ఏం రాయొచ్చు. సో లాగ్ x బేస్ a⁻−1. సో పవర్ అంటే మనకి లాగ్ x పవర్ n అంటే మనం n ఇంటూ లాగ్ x అని రాస్తాం. అది బేస్లో ఉందనుకోండి పవర్ అంటే లాగ్ x బేస్ a⁻n అంటే అప్పుడు ఏం రాస్తాం 1/n ఇంటూ లాగ్ x బేస్ a అని రాస్తాం. సో ఇక్కడ పవర్ బేస్లో ఉంది. సో దీన్ని ఏం రాస్తాం 1/-1 ఇంటూ లాగ్ x బేస్ a అంటే మైనస్ లాగ్ x బేస్ a అవుతుంది. -x లాగ్ బేస్ a. అలా ఇక్కడ 1/2 ఉంది. సో ఏమొస్తుంది 2⁻−1. సో సేమ్ అదే రూల్ ప్రకారం చేస్తే సో లేదంటే జస్ట్ సైన్ మార్చేయండి. రెసిప్రోకల్ తీసుకుంటే ఇక్కడ బేస్ 1/2 ఉంది కదా, ఫాస్ట్ చేయడం కోసం దాని రెసిప్రోకల్ తీసుకుంటే సైన్ చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ సో బేస్ అనేది ఏముంది 1/a ఉంది, ఇక్కడికి వచ్చేసరికి బేస్ ఏముంది a ఉంది. సో ఇక్కడ రెసిప్రోకల్ బేస్ అనేది రెసిప్రోకల్ తీసుకున్నాం, 1/aకి రెసిప్రోకల్ ఏంటి a. సో రివర్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు లాగర్థంలో ఏమవుతుంది సైన్ చేంజ్ అవుతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి బేస్ 1/2 కాబట్టి దాని రెసిప్రోకల్ తీసుకుంటే మీరు డైరెక్ట్గా సైన్ చేంజ్ చేసేయచ్చు. ప్రతిసారి అలా డీటెయిల్గా స్టెప్స్ అవసరం లేదు. కాబట్టి ఇదేంటి లాగ్ ఆఫ్ x+1 బేస్ 2. ఇప్పుడు మైనస్ ఉంది, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఆల్ లాగర్థమ్స్ ఒక సైడ్ తెచ్చేసుకుంటే అప్పుడు లాగ్ ఆఫ్ 2 - x బేస్ 2 ప్లస్ లాగ్ ఆఫ్ x+1 బేస్ 2 లెస్ దాన్ 0 వస్తుంది. ఇప్పుడు లాగ్ a ప్లస్ లాగ్ b అంటే ఏంటి ఫార్ములా లాగ్ ఆఫ్ ab. సో లాగ్ a ప్లస్ లాగ్ b అంటే లాగ్ ab. సో దట్ ఈస్ 2 - x ఇంటూ x+1 బేస్ 2 ఈజ్ లెస్ దాన్ 0. సో ఇప్పుడు లాగర్థం రిమూవ్ చేసేస్తే 2 - x ఇంటూ x+1. సో 2 పవర్ ఎంత 0. సో ఇక్కడ బేస్ అనేది మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో 2⁻0 అంటే ఏంటి 1. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేయండి. 2x + 2 -x² - x. సో లెస్ దాన్ 2⁻0 ఎంత 1. సో ఇదేమొస్తుంది -x², 2x - x. సో ఎంత 2x - x అంటే x. నెక్స్ట్ 2 ఈ 1 కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే సో 2 - 1 లెస్ దాన్ 0 వస్తుంది. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది బోత్ సైడ్స్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి సో x² - x -1 సో లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో నెక్స్ట్ ఇట్లా మన క్వాడ్రాటిక్ వచ్చిన తర్వాత మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ రాదు. సో కాబట్టి మనం రూట్స్ కనుక్కోండి జనరల్గా. సో ax² + bx + c ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, ax² + bx + c. మీకు ఫ్యాక్టరైజేషన్ రానప్పుడు ఆ రూట్స్ ఎలా కనుక్కుంటాం అంటే -b ± √b² - 4ac/2a అని రాస్తాం. సో ఫస్ట్ దీని రూట్స్ కనుక్కున్న తర్వాత
సో గ్రేటర్ దాన్ ఫస్ట్ రూట్స్ అయితే కనుక్కుందాం. దీని రూట్స్ ఏమొస్తుంది, x² - x - 1. సో దీని రూట్స్ కావాలి కాబట్టి x ఈక్వల్ టు -b, b అంటే ఎంత -1. సో 1 ± √b². సో b² అంటే -1² 1 -4a, x² కోఎఫిషియంట్ 1, c వాల్యూ -1. సో 4 × -1/2a, సో /2. సో అప్పుడు x ఈక్వల్ టు 1 ± సో ఇదేంటి మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 + 1 ఎంత 5/2. సో x ఈక్వల్ టు 1 ± √5/2. బట్ మనం ఏంటి ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో నేను జస్ట్ ఈక్వాలిటీ మాత్రమే సాల్వ్ చేసాను, అంటే రూట్స్ కనుక్కోవడం కోసం ఇదంతా చేసాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ అంటే ఏంటి, పిఎన్పి రూల్ యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ క్రిటికల్ వాల్యూ ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి, ఒకసారి మైనస్ ఒకసారి నెగిటివ్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ లీస్ట్ వాల్యూ 1 - √5/2. ఇంకో క్రిటికల్ వాల్యూ ఏంటి 1 + √5/2. సో ఒక రూట్ని ఆల్ఫా ఒక రూట్ని బీటా అనుకుంటే అప్పుడు ఇదేంటి x - α × x - బీటా గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఆల్ఫా అంటే ఇది, సో ఇది ఆల్ఫా, ఇదేంటి బీటా. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం ఏంటి, రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఏం చేస్తాం పాజిటివ్, పిఎన్పి రూల్ ప్రకారం నెగిటివ్ ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి సో పాజిటివ్ ఏరియాని తీసుకోవాలి. సో కాబట్టి దానికి రైట్ సైడ్, దీనికి లెఫ్ట్ సైడ్. కాబట్టి దీని నుంచి ఆన్సర్ ఏంటి ఎక్స్, సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ వన్ అంటే -∞, 1 - √5/2 యూనియన్. నెక్స్ట్ ఈ నెంబర్కి రైట్ సైడ్ దట్ ఈస్ 1 + √5/2 టు ఇన్ఫినిటీ. సో ఇది ఇంక ఫైనల్ ఆన్సర్ కాదు మనకి ఏంటి. సో ఈ ప్రాబ్లం ఆన్సర్ ఇక్కడి నుంచి ఇస్తే వచ్చిన ఆన్సర్ సెమీఫైనల్ ఆన్సరే. నేను చెప్పాను ఆన్సర్ వచ్చిన తర్వాత డొమైన్కి దీనికి ఇంటర్సెక్షన్ తీసుకున్న తర్వాతనే అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆన్సరు డొమైన్లో ఉందా లేదా అని చూసుకోవాలంటే సో అగైన్ డ్రా నెంబర్ లైన్. సో మీకు ఇక్కడి నుంచి కనిపించిన వాల్యూస్ ఏంటి 1 - √5/2. సో ఇంకోటి ఏంటి 1 + √5/2. నెక్స్ట్ డొమైన్ నుంచి కనిపించిన వాల్యూస్ -1 and 2. సో ఇప్పుడు ఈ ప్లాట్ చేయడం అనేది కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. సో -1 2 ఎక్కడ ఉంటుంది, సో ఇది దీనికి లెఫ్ట్ సైడా రైట్ సైడా -1 ఎలా తెలుస్తుంది, √5 వాల్యూ అప్రాక్సిమేట్లీ 2.2. సో అప్పుడు 1 - 2.2 ఎంత వస్తుంది -1.2 వస్తుంది. సో -1.2/2 -0.6 వస్తుంది. సో -1/2 అంటే -0.6. సో -1 అనేది -0.6కి లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి సో -1 ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ క్రిటికల్ వాల్యూ 2. సో 2 అనేది ఈ నెంబర్కి లెఫ్టా రైటా చూసుకోండి, లేకపోతే రెండింటి మధ్యలో ఉంటుందో చూద్దాం. సో 5 √5 అంటే 2.2, 2.2 + 1 3.2, 3.2/2 ఎంత వస్తుంది మీకు 1.6 వస్తుంది. కాబట్టి 2 అనేది సో 1.6 కంటే ఎక్కువే కాబట్టి దీనికి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం దీని నుంచి ఏంటి ఈ వాల్యూకి లెఫ్ట్ సైడ్, అలాగే 1 + √5/2 ఇదంతా ఒకే ఆన్సర్ కాబట్టి ఒకే లైన్లో రావాలి. సో ఓకే నెక్స్ట్ డొమైన్ ఏంటి -1, 2. సో డొమైన్ అనేది -1, 2. సో -1కి 2కి మధ్యలో, సో ఇది డొమైన్. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే అప్పుడు మనం ఏం తీసుకోవాలి, కామన్ పోర్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ అంటే బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్ -1 2, 1 - √5/2 యూనియన్ నెక్స్ట్ 1 + √5/2, 2 వస్తుంది. సో ఇంతకుముందులాగా మనకి కేసులో అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు బేస్లో కూడా వేరియబుల్ ఉంది కాబట్టి ఆ బేస్ అనేది ఒకసారి ఏం తీసుకున్నాం, కేస్ 1లో 0 to 1 అని ఒకసారి తీసుకున్నాం. ఇంకో కేసులో సెకండ్ కేసులో బేస్ ఈజ్ మోర్ దాన్ 1 తీసుకున్నాం. సో ఇంతకుముందు అన్నోన్ కాబట్టి అది వేరియబుల్ కాబట్టి దాని వాల్యూ ఏమన్నా అవ్వచ్చు కాబట్టి సో మనకి క్లియర్గా అది మోర్ దాన్ 1 బిట్వీన్ 0 and 1 తెలియదు కాబట్టి సో ఒక్కో కేసు తీసుకున్నాం. ఒకసారి ఏమో అజ్యూమ్ చేసుకున్నాం 0 to 1 అని, ఇంకో కేసులో x > 1 అనుకుని చేసాం. ఇక్కడ క్లియర్గా మనకి బేస్ అనేది వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు లాగా మీరు కేస్ 1 కేస్ 2 చేయాల్సిన అవసరము లేదు. సో ప్రాబ్లం అంతా చేసిన తర్వాత ఆ ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే చాలు.
సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడ కూడా ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. సో లాగ్ లోపల x+2 ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అది పాజిటివ్ అవ్వాలి. నెక్స్ట్ బేస్ అనేది నెగిటివ్ కాకూడదు అండ్ 1 కాకూడదు. సో x² అనేది ఎప్పుడు కూడా నెగిటివ్, అంటే బేస్ ఏదైనా సరే లాగ్ లోపల ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. అంటే ఇది నెగిటివ్ కాకూడదు, 0 అవ్వకూడదు. సో x² ఉంది కాబట్టి నెగిటివ్ అయ్యే స్కోపే లేదు, కానీ 0 అయ్యే అవకాశం ఉంది కదా, కాబట్టి బేస్ అనేది ≠1. ఓకేనా. సో లాగ్ అనేది డిఫైన్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఆల్రెడీ బేస్ అనేది x² ఉంది కాబట్టి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు. మన నెగిటివ్గా మనకి ఏం కావాలి, ఓన్లీ పాజిటివే కావాలి. అంటే నెగిటివ్ కాకూడదు అంటే అది నెగిటివ్ కాదంటే పాజిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు కదా, కాబట్టి 0 కూడా తీసుకోవడానికి లేదు. మన లాగ్ ఈజ్ డిఫైన్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, అంటే నెగిటివ్ ఉండకూడదు, 0 కూడా ఉండకూడదు. ఆల్రెడీ అది నెగిటివ్ కాదు ఈవెన్ పవర్ కాబట్టి 0 కూడా కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ టైం మనకి బేస్లో ఒక రూల్ ఫాలో అవుతాం, బేస్ అనేది ≠1 అండ్ x ≠1 అని రాస్తాం. సో దీని నుంచి అప్పుడు x -2 అలాగే అండ్ x ≠0 అండ్ x ≠1. సో అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు డొమైన్. సో అండ్ అన్నాం కాబట్టి వీటన్నిటికీ ఇంటర్సెక్షన్. సో నెంబర్స్ మనకు కనిపించినాయి, -2 కనిపిస్తుంది, 0 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. సో దీని నుంచి x వాల్యూ (-2) అంటే -2కి రైట్ సైడ్ అండ్ x వాల్యూ 0 కాకూడదు. సో x వాల్యూ 0 అవ్వకూడదు. నెక్స్ట్ సేమ్ టైం 1 కూడా కాకూడదు. సో ఆ వాల్యూస్ డిలీట్ చేసి అప్పుడు మిగిలిన ఆన్సర్ తీసేసుకుందాం, అప్పుడు డొమైన్ వస్తుంది. సో అప్పుడు x ఈజ్ బిలాంగ్స్ టు ఏంటి, -2, 0 యూనియన్ 0 to 1 యూనియన్ 1 to infinity. ఇదే ఆన్సర్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో -2కి రైట్ సైడ్ కాబట్టి x వాల్యూ -2 to ఇన్ఫినిటీ వరకు తీసుకొని మధ్యలో ఏ వాల్యూస్ అయితే ఉండకూడదో ఆ వాల్యూస్ని డిలీట్ చేసినా ఓకే. సో ఆన్సర్ ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఓన్లీ 2 వాల్యూస్ స్కిప్ అవుతున్నాయి కాబట్టి సో ఆ 2 వాల్యూస్ని టోటల్ ఆన్సర్ తీసేసుకొని ఆ 2 వాల్యూస్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇది డొమైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కో కేసు తీసుకుని చూద్దాం. సో కేస్ 1. సో బేస్ అనేది బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు, బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు సో x² వాల్యూ బిట్వీన్ 0 and 1 అంటే అప్పుడు x వాల్యూ ఏంటి, -1 to 1. ఇవన్నీ మాడ్యులస్ ఫంక్షన్లు మనం ఎలా రాయాలి ఇలా చూసాం, స్టార్టింగ్లో చూసుకోండి మాడ్యులస్లో. సో ఎవరికైనా ఇది రాయడం డౌట్ ఉంటే సో నేను డిస్క్రిప్షన్లో సో మాడ్యులస్ అది ఏ వీడియోలో ఉంటుంది కాన్సెప్ట్ అనేది పెడతాను. సో డౌట్ ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. సో బేస్ అనేది బిట్వీన్ 0 and 1 అయితే దీని నుంచి ఆన్సర్ ఇది వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే మనకి ఏంటి ప్రాబ్లం, లాగ్ x+2 బేస్ x² <1. ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తే సో అప్పుడు ఏంటి x+2 సో x² పవర్ రైట్ సైడ్ ఏది ఉందో అది పవర్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, సో ఇక్కడ బేస్ అనేది బిట్వీన్ 0 and 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ <> ఏమవుతుంది, గ్రేటర్ అవుతుంది. సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాస్తే మళ్ళీ అప్పుడు ఇన్ఈక్వాలిటీ మళ్ళీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ x+2 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x² -2 <0. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేయండి. ఫ్యాక్టరేషన్ రాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఫార్ములా ఇచ్చేయండి, -b ± √b² - 4ac. సో ఇక ఫ్యాక్టరేషన్ వస్తుంది. సో ఏంటి, x -2 × x+1 సో <0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం సో -1 and 2 ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఆల్ x కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. నేను ఒక టెక్నిక్ చెప్పాను, రైట్ సైడ్ లార్జెస్ట్ నెంబర్కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని వెరిఫై చేసుకోండి. పాజిటివ్ వస్తే పాజిటివ్తో స్టార్ట్ చేయండి, నెగిటివ్ వస్తే నెగిటివ్తో స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి ఆన్సరు నెగిటివ్ కాబట్టి సో నెగిటివ్ ఏరియాని మార్క్ చేయండి. సో మనం కేస్ 1లో కండిషన్ తీసుకుంటే సో x వాల్యూ ఈ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి x వాల్యూ -1 to 2 అంటే x వాల్యూ -1, 2 సో ఇది 2. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేసాం. సో అప్పుడు కేస్ 1 రిజల్ట్ వస్తుంది. ఓకే, తర్వాత అలాగే సేమ్ కేస్ 2 చేసేసిన తర్వాత మళ్ళీ కేస్ 1కి కేస్ 2కి యూనియన్ చేసాం, మళ్ళీ వచ్చిన ఆన్సర్కి డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం. సో అలా కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు ఇంకో రకంగా చూద్దాం. ఇప్పుడు సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు.
సో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ లెంత్ అవుతున్నట్టుంది అది. అంటే ఇంతకుముందు చేసిన ప్రాసెస్ ఏంటి, డొమైన్ కనుక్కున్నాం, పక్కన పెట్టేసాం. కేస్ 1 కనుక్కుంటే ఇక్కడ కేస్ 1 కండిషన్ నుంచి ఒక ఆన్సరు, రిజల్ట్ నుంచి ఒక ఆన్సర్ వచ్చింది. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఓకే, అది కేస్ 1 ఆన్సర్ కింద పక్కన పెట్టేసాం. తర్వాత సేమ్ అలాగే కేస్ 2 చేసాం. సో ఈ కండిషన్కి వచ్చిన రిజల్ట్కి ఇంటర్సెక్షన్ చేస్తే అది కేస్ 2 ఆన్సర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, కేస్ 1కి కేస్ 2కి యూనియన్ చేసేసి ఆ వచ్చిన ఆన్సర్ని డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం. సో కొద్ది మరీ ఎక్కువ లెంత్ అనిపిస్తే మనం ఇంకొక వేలో కూడా వెళ్ళచ్చు. సో ఒకటేసారి అయిపోతుంది. సో ఏం చేస్తారంటే డొమైన్కి, ఇది డొమైన్ డి అనుకోండి, డొమైన్కి ఇది కండిషన్కి రిజల్ట్కి మూడింటికి ఇంటర్సెక్షన్ అనుకోండి. ఎలా చేసినా ఒకటే, ఎలా చేసినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. సో అప్పుడు ఫైనల్ కేస్ 1 రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా చేస్తే ఇంతకుముందు ఏం చేసామంటే కేస్ 1 కేస్ 2 ఆన్సర్ కనుక్కొని ఆ రెండింటికి యూనియన్ చేసిన తర్వాత డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ముందే ఇంటర్సెక్షన్ చేసేస్తున్నాం. సో అంటే కండిషన్కి, రిజల్ట్కి, డొమైన్కి చేసేస్తే అది కేస్ 1 రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇదే ప్రాసెస్ కేస్ 2 కూడా సేమ్. కండిషన్కి, రిజల్ట్కి, డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే కేస్ 2 ఆన్సర్ ఫైనల్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆ కేస్ 1 ఫైనల్ ఆన్సర్కి, కేస్ 2 ఫైనల్ ఆన్సర్కి రెండింటికి యూనియన్. కేస్ 1 ఆర్ కేస్ 2 అంటున్నాం కాబట్టి రెండింటికి యూనియన్. ఇది చేయండి. మీకు అది ఇబ్బంది అనిపిస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. సో ఏదో ఒకటి ఫాలో అవ్వండి, రెండు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది బెస్ట్ అనుకుంటే ఇదే ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెంబర్ లైన్ గీసుకుంటున్నాం. సో ఇప్పుడు కనిపించిన నెంబర్స్ అన్ని మార్క్ చేసుకుంటున్నాం. -1 కనిపించింది, 2 కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ 1 కనిపిస్తుంది, 1 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కేస్ డొమైన్ నుంచి ఏం కనిపిస్తుంది, -2 కనిపిస్తుంది. నెక్స్ట్ 0 కూడా కనిపిస్తుంది. సో 0 డొమైన్ ఉంది కదా, డొమైన్లో 0 అనే నెంబర్ కూడా ఉంది కదా, 0 కనిపిస్తుంది. 0 అనేది ఇక్కడ ఉంటుంది. సో 1 కనిపిస్తుంది. ఇవన్నీ మార్క్ చేసేసేయండి. ఇప్పుడు డొమైన్ నుంచి ఆన్సర్ ఏంటి అంటే, సో లేదంటే ఇక్కడ డొమైన్ ఏది తీసుకున్నా ఓకే, ఇదేనా రెండు డొమైనే కదా, సో ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో -2 నుంచి 0 వరకు. సో -2 నుంచి మీ ఇష్టం. అంటే తీసుకుంటే మొత్తం ఒకే నెంబర్ డ్రా చేసి ఈ రెండు వాల్యూస్ని డిలీట్ చేస్తాం. లేదు అంటే ఇప్పుడు తీసుకుంటే -2 నుంచి 0 వరకు. సో -2 నుంచి 0 వరకు. నెక్స్ట్ 0 to 1. సో 0 స్కిప్ చేసేస్తున్నాం. 0 to 1. ఓకే, నెక్స్ట్ 1 to infinity. సో 1 to infinity. సో ఇది డొమైన్. నెక్స్ట్ కేస్ 1 కండిషన్ ఏంటి, -1 to 1. సో x వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంటుంది. కేస్ 1 రిజల్ట్ ఏంటి, -1కి 2కి మధ్యలో. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చిన ఆన్సర్ మాత్రమే తీసుకోవాలి. ఆల్ 3 ఎక్కడ వచ్చిందో ఆన్సర్ మాత్రమే తీసుకోవాలి. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఆన్సర్ ఇది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే కేస్ 1 రిజల్ట్. సో -1, 0 బ్రేక్. 0 అనేది 3 లైన్స్లో రాలేదు. సో పై లైన్లో ఉంది, ఈ లైన్లో ఉంది, ఇక్కడ ఏముంది హోల్ ఉంది. సో థర్డ్ లైన్లో రాలేదు కాబట్టి 0 తీసుకోకూడదు. సో ఆల్ 3 లైన్స్లో వస్తేనే తీసుకోవాలి. నెక్స్ట్ 0 to 1 అనేది 3 లైన్స్లో ఉంది కాబట్టి యూనియన్. 0 to 1 యూనియన్. మళ్ళీ 1 నుంచి 2 వరకు, 1 నుంచి 2 వరకు. సో ఆల్ 3 లైన్స్లో ఉంది. సో ఇదేంటి, కేస్ 1 రిజల్ట్. సో ఇది డొమైన్. ఇప్పుడు కేస్ 2కి వెళ్ళిపోదాం. సో డొమైన్ అనేది మళ్ళీ రాసేసాను. ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. సో కేస్ 2 ఏంటి, బేస్ అనేది ఇఫ్ బేస్ మోర్ దాన్ 1. సో x² గ్రేటర్ దాన్ 1. x² గ్రేటర్ దాన్ 1 అంటే అప్పుడు ఏంటి, రూట్ అప్లేస్తే mod x గ్రేటర్ దాన్ 1. సో ఇవన్నీ కూడా మీకు మాడ్యులస్లో స్టార్టింగ్లో కాన్సెప్ట్స్లో చెప్పాను. సో mod x గ్రేటర్ దాన్ 1 అంటే అప్పుడు x డస్ నాట్ లై బిట్వీన్ -1 అండ్ +1. అంటే అప్పుడు x వాల్యూ -1కి లెఫ్ట్ సైడ్, లెస్ దెన్ అయితేనేమో లైస్ బిట్వీన్, గ్రేటర్ దెన్ అయితే డస్ నాట్ లై. అంటే అప్పుడు -1కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ to -1 యూనియన్ 1 to infinity. సో ఇది మీకు అవసరమైతే, సో తెలియకపోతే, సో ఇవి ఇబ్బంది పెడుతుంటే ఒక్కసారి మళ్ళీ మాడ్యులస్లో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో అనేది చూసుకోండి. ఇవి మర్చిపోకూడదు. ఒకసారి నేర్చుకొని మర్చిపోతే ఉపయోగం ఉండదు. వచ్చినప్పుడల్లా ప్రతిసారి మనం వాటిని డిస్కస్ చేస్తే ప్రాబ్లం అయిపోదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే ఏంటి, లాగ్ x + 2 బేస్ x²
బేస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1. ఇప్పుడు బేస్ అనేది మోర్ దాన్ 1. ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తున్నాం. సో లాగ్ రిమూవ్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ పవర్ 1, ఎక్స్ స్క్వేర్ పవర్ 1. సో ఎక్స్ స్క్వేర్ పవర్ 1 అంటే ఎంత, ఎక్స్ స్క్వేరే కదా. సో నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ మారుతుందా మారదా అంటే బేస్ మోర్ దాన్ 1 కాబట్టి మారదు. ఇప్పుడు లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాస్తే సో ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 2 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఏంటి, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం ఏంటి, క్రిటికల్ వాల్యూస్ -1 అండ్ 2. సో గ్రేటర్ దాన్, సో ఫస్ట్ పిఎన్పి రూల్ మార్క్ చేసుకోండి. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, గ్రేటర్ దాన్ మీన్స్ పాజిటివ్ ఏరియా. సో 2కి రైట్ సైడ్, -1కి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు దీని రిజల్ట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సో కేస్ 1 రిజల్ట్. ఇప్పుడు ఏం చేయాలి, డొమైన్కి, సో డొమైన్ అనేది ఇంతకుముందు మనం డి అనుకున్నాం డొమైన్కి. సో ఈక్వేషన్ ఇంతకుముందు దాంట్లో ఈక్వేషన్ 1 and 2 వచ్చింది కాబట్టి ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 4. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్కి ఏంటి ఇంటర్సెక్షన్ అంటే డొమైన్కి, మనం అనుకున్న కండిషన్కి, వచ్చిన రిజల్ట్కి కామన్ ఆన్సర్ తీసుకోవాలి. సో మూడింటికి ఇంటర్సెక్షన్ చేయాలంటే డ్రా అగైన్ నెంబర్ లైన్. సో -1 and 2 ఇక్కడ కనిపించే నెంబర్స్, నెక్స్ట్ ఇందులో కనిపించే నెంబర్స్ -1 and 1. సో 1 మిస్ అయింది కాబట్టి 1 రాసేద్దాం. సో నెక్స్ట్ తర్వాత డొమైన్ నుంచి కనిపించిన ఆన్సర్స్ ఏంటి, -2. సో -2 అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే 0 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో 1కి -1కి మధ్యలో ఉంటుంది. సో ఇది 0, నెక్స్ట్ ఇది 1. సో నెక్స్ట్ ఓకే, ఆల్ నెంబర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు డొమైన్ నుంచి ఏం చెప్తుంది, -2కి లెఫ్ట్ సైడు. సో -2కి లెఫ్ట్ సైడ్ అంటే -2కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ సారీ, డొమైన్ నుంచి -2కి లెఫ్ట్ సైడ్ కాదు, -2 to 0. సో -2 నుంచి 0 వరకు. సో నెక్స్ట్ 0 to 1, 0 to 1, నెక్స్ట్ 1 to ఇన్ఫినిటీ. సో ఇది డొమైన్ నుంచి వచ్చిన రిజల్ట్. అలాగే కేస్ 1 కండిషన్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి, -1కి లెఫ్ట్ సైడ్. సో -1కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ to -1. సో -1కి లెఫ్ట్ సైడ్ అండ్ 1కి రైట్ సైడ్. సో 1కి రైట్ సైడ్. సో అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2 రిజల్ట్. కేస్ 2 రిజల్ట్ ఏంటి, ఇది కూడా -1కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ 2కి రైట్ సైడ్, 2కి రైట్ సైడ్. ఇప్పుడు ఏంటి, ఆల్ 3 ఏరియాస్ వచ్చిన ఆన్సర్ తీసుకుంటాం. సో ఆల్ 3 వచ్చిన ఆన్సర్స్ తీసుకుంటాం. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా, సో ఈ రెడ్ మార్క్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటి, దీని నుంచి ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -2 to -1 అంటే కేస్ 2 నుంచి వచ్చిన ఫైనల్ రిజల్ట్. యూనియన్ -2 to -1 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సో ఇదేంటి కేస్ 2 రిజల్ట్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే కేస్ 2 రిజల్ట్కి కేస్ 1 రిజల్ట్కి ఇంటర్సెక్షను. సో ఇది కేస్ 2 రిజల్ట్. ఇంతకుముందు కేస్ 1 రిజల్ట్ మనకి ఏమొచ్చింది, కేస్ 1 రిజల్ట్ ఒకసారి చూద్దాం. సో -1 to 0 and 0 to 1. సో x బిలాంగ్స్ టు -1 to 0 యూనియన్ 0 to 1, ఇంకా 0 to 1, 1, 2. సో 1, 2 యూనియన్ 1, 2. ఇదేంటి కేస్ 1 రిజల్ట్. సో కేస్ 1 ఫైనల్ ఆన్సర్, కేస్ 2 ఫైనల్ ఆన్సర్. రెండింటికి ఇప్పుడు ఏం చేయాలి, కేస్ 1 ఆర్ కేస్ 2 కాబట్టి ఆర్ అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి రెండింటికి యూనియన్ ఆర్, ఐదర్ దిస్ 1 ఆర్ దట్ 1. సో యూనియన్ చేసేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసుకోండి నెంబర్స్. సో ఏంటి, -2 కనిపిస్తుంది, -1 కనిపిస్తుంది, నెక్స్ట్ 0 కనిపిస్తుంది, నెక్స్ట్ 1 కనిపిస్తుంది, తర్వాత 2 కనిపిస్తుంది. సో కనిపించిన వాల్యూస్ అన్నీ రాసేస్తే ఇప్పుడు కేస్ 1 నుంచి రిజల్ట్ ఏంటి, కేస్ 1 నుంచి రిజల్ట్ -1 to 0. సో -1 to 0 అండ్ 0 to 1 అండ్ 1 to 2. సో ఇది కేస్ 1 రిజల్ట్. నెక్స్ట్ కేస్ 2 రిజల్ట్. సో కేస్ 2 రిజల్ట్ ఏంటి, -2 to -1, -2 to -1, నెక్స్ట్ 2 to ఇన్ఫినిటీ, 2 to ఇన్ఫినిటీ. సో ఎక్కడో తేడా వచ్చినట్టు అని డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. కేస్ 1 రిజల్ట్ ఒకసారి చూద్దాం. సో ఆల్ 3 లైన్స్. సో ఇక్కడ చూడండి 2 లైన్సే ఉంది, ఇది కూడా నేను షేడ్ చేశాను.
సో ఆల్ 3 లైన్స్ వచ్చిందే మార్క్ చేయమన్నాం కాబట్టి సో ఈ ఏరియాని మార్క్ చేయకూడదు, ఇది లేదు. సో ఈ ఏరియా లేదు. సో ఇది ఎక్కడుంది? ఇక్కడ ఈ లైన్ రెండే వచ్చినాయి, మధ్యలో మిడిల్ లైన్ రాలే కదా. సో ఆల్ 3 లైన్స్, సో పొరపాటున చూసుకోలేదు. సో ఆల్ 3 లైన్స్ వచ్చిందే తీసుకోవాలి. అంటే అప్పుడు 1 to 2 తీసుకోవడానికి లేదు. సో 1 to 2 తీసుకోవడానికి లేదు. సో కేస్ 1 రిజల్ట్ ఇది మాత్రమే. కాబట్టి కేస్ 1 రిజల్ట్లో ఈ వాల్యూ రాదు. కాబట్టి కేస్ 1లో 1 to 2 రాదు కాబట్టి ఈ పోర్షన్ రాదు. సో కేస్ 2 ఆన్సర్ -2 to -1 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సో యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సో ఏంటి ఇప్పుడు యూనియన్? సో కేస్ 1కి కేస్ 2కి యూనియన్. చూడండి ఆన్సర్ ఎలా రాస్తున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండింటికి యూనియన్ అంటే ఒక లైన్ వచ్చినా కూడా తీసుకుంటాం. సో ఆన్సర్ ఎలా రాయొచ్చు? ఒక లైన్ వచ్చినా కూడా తీసుకోవచ్చు. అంటే x బిలాంగ్స్ టు -2, -1 సి లైన్ వచ్చింది. నెక్స్ట్ -1 to 0 బిలో లైన్ వచ్చింది. సో యూనియన్ -1 to 0 యూనియన్, మళ్ళీ 0 to 1 ఈ లైనే వచ్చింది. సో 0 to 1. నెక్స్ట్ మళ్ళీ 2 to ఇన్ఫినిటీ అనేది పై లైన్ వచ్చింది. సో యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఇంత లెంతీగా ఉంటే సో లేదంటే ఇంకో రకం కూడా రాసుకోవచ్చు ఇదే ఆన్సర్ని. సో ఆర్. సో ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ప్రతి పాయింట్ దగ్గర బ్రేక్ తీసుకోవడం ఎందుకు, ఒకటేసారి -2 నుంచి 1 వరకు రాసేద్దాం. చూడండి -2 నుంచి ఆన్సర్ ఎలా అయినా ఉండొచ్చు ఆప్షన్స్లో, కాబట్టి రెండు రకాలు రాయడం అలవాటు అవ్వాలి. సో -2 to 1 అంటే యాక్చువల్గా -1 0 లేవు, అయినా కూడా తీసుకున్నాను నేను. -2 దగ్గర స్టార్ట్ చేసి 1 వరకు రాసేసాను, తర్వాత చూసుకుందాం దాని గురించి. యూనియన్ మళ్ళీ ఏంటి 2 to ఇన్ఫినిటీ. 2 to ఇన్ఫినిటీ. ఓకే, -2 నుంచి -2 నుంచి 1 వరకు అంటే అన్ని నెంబర్స్ ఉన్నాయా అంటే -1 లేదు, 0 లేదు. ఇక్కడ -1 దగ్గర హోల్, ఇక్కడ 0 దగ్గర హోల్, కాబట్టి ఆ రెండు నెంబర్స్ తీసుకోకూడదు. కాబట్టి తీసేసుకున్నాం కాబట్టి రిమూవ్ చేయాలి. -1 0. సో ఆన్సర్ని ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో ఇది ఫైనల్ రిజల్ట్.